హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో ఇంటర్లింక్లో ఒక 48 గంటల్లో మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ గురించి అయితే నేను ఇందులో చెప్తాను. అవి చేసుకోకపోతే ఇంతకాలం మీరు కష్టపడి తెచ్చుకున్న కాయిన్స్ అన్నీ కూడా కోల్పోయే అవకాశం 100% ఉందన్నమాట. ఎందుకంటే చాలామంది మైనింగ్ అయితే చేస్తున్నారు, కానీ అది రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మైనింగ్ చేయడం వరకు అయితే ఓకే, కానీ అసలైనవి ముందు ఉంటాయన్నమాట. వాటికి రెడీగా ఉండాలంటే ముందుగా మనం కొన్ని సెట్టింగ్స్, కొన్ని ఆప్షన్స్ని సేవ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాటిని మీరు నేర్చుకోవాలన్నమాట. లేకపోతే మీరు కాయిన్స్ అనేవి కోల్పోవడం ఖాయం. ఓకే, కాబట్టి నేను క్లియర్గా చెప్తాను. ప్రతి ఒక్కరూ వాటిని ఫాలో అయ్యి క్లియర్గా చేసుకోండి. అలాగే వీడియో లోపలికి వెళ్ళే ముందుగా లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి వర్షన్ 5.0 అనేది చాలా త్వరలో రానుంది. ఇది చాలామంది చెప్తున్నారు, మీరు కూడా వినే ఉంటారు. కాబట్టి వర్షన్ 5.0 రాకముందు మనం చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా ఓకే. అది 2 రోజులు వస్తా, 3 రోజులు వస్తుందా, 4 రోజులు వస్తుందో మనకు తెలియదు, కానీ ముందుగా చేసుకుంటే నష్టం లేదు కదండి. అప్పటికప్పుడు అన్నీ పోయిన తర్వాత అయ్యో పోయినాయి, ముందు చేసుకుంటే బాగుండేదని బాధపడే కన్నా దాన్ని ముందు చేసుకోవడం మంచిదన్నమాట. కాబట్టి ఫస్ట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు అప్డేట్ చేసేటప్పుడు అంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి కానీ లేదా డైరెక్ట్గా అప్లికేషన్లో కానీ అప్డేట్ చేసే ముందు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని, మీకు రీలాగిన్ చేయడం వచ్చిందా లేదా. రీలాగిన్ చేయడం అంటే లాగౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అనేది చేయడం వచ్చిందా లేదా. ఒకవేళ చేయడం రాకపోతే ఈ రకంగా చేసుకోవాలి. అది ఆల్రెడీ మన వీడియో ఉంది, అది కూడా నేను మన ప్లేలిస్ట్లోకి ఎలా వెళ్ళాలి, ఎలా చూసుకోవాలి ఇక్కడ మీకు డిస్ప్లే మీద వేస్తున్నాను కదా. ఇది చూసి ఇలాగా మీరు ఇలా ప్లేలిస్ట్ ఉంటుంది, మన ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయగానే ఇంటర్లింక్ సంబంధించిన వీడియోలు అన్నీ వస్తాయి. అలాగే వ్యాలెట్ క్రియేట్ చేసుకోవడం రావాలి, లేదా వ్యాలెట్ని సేవ్ చేసుకోవడం రావాలి. ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ మాట. ఎందుకంటే బ్యాకప్ చేసుకోకపోయినా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నేను ఈ వీడియోలో చూపించమంటే అవి కూడా మొత్తం ఒకేసారి అన్నీ చూపిస్తాను. ఇదే వీడియోలో కొద్దిగా లెంత్ అయినా వీడియో పూర్తిగా చేస్తే మీరు మొత్తం కూడా చేసుకోగలరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు కేవైసీకి కూడా సిద్ధంగా ఉండాలి. అంటే ఎవరైతే మంచిగా మైనింగ్ చేస్తున్నారో మీరందరూ కూడా కేవైసీకి సిద్ధంగా ఉండడం మంచిదన్నమాట. ఓకే, ఎందుకంటే కేవైసీకి ముందు ఒకవేళ మీకు ఆధార్ కార్డులో కానీ లేదా మిగతా వాటిలో కానీ ఫేస్ సరిగ్గా లేకుండా ఎప్పుడో చిన్నప్పుడు ఫోటో ఉంటే తీసుకోదు. కాబట్టి కుదిరినంత వరకు మీ యొక్క ఆధార్ కార్డులో మీ ఫోటో అనేది అప్డేట్ చేసుకోండి. ఇక్కడ ఇంటర్లింక్ గురించే కాదు, ఫ్యూచర్లో మీకు అన్నింటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఆధార్ కార్డులో మీ ఫోటో అనేది అప్డేట్ చేసుకోండి, దానివల్ల నష్టం లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సిన మిగతా పనులు వచ్చేసి మొత్తం అన్నిటిని కూడా బ్యాకప్ చేసుకోవడము. ఏదైతే పాస్వర్డ్స్ ఉన్నాయో 12 పాస్వర్డ్స్ మన వ్యాలెట్కి సంబంధించి సేవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటేనే మనకి అన్నిటికీ రెడీగా ఉన్నట్టు. లేకపోతే అప్పటికప్పుడు మనం మళ్ళీ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఓకే, అది ఎలా చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మళ్ళీ సగం చూసి కామెంట్స్ పెట్టద్దు దయచేసి. ఓకే, ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియోస్ అనే ఆప్షన్లో వీడియోస్ ఉంటాయి. కొంచెం పక్క స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్లేలిస్ట్ అని వచ్చేసి చూసారా. ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంటర్లింక్ ప్లేలిస్ట్ అనేది వస్తుంది. ఇంటర్లింక్ పేరు మీద ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేస్తాం. దాని మీద క్లిక్ చేయగానే ఇంటర్లింక్కి సంబంధించిన అన్ని వీడియోలు కూడా ఈ ఛానల్ వస్తాయి. జీకే లుక్స్ 2.0 ఛానల్లో కొన్ని రకాల వీడియోస్, అంటే ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది ఆల్రెడీ చెప్పాము. ఒకవేళ కుదిరితే చెక్ చేసుకోండి. నెంబర్ 2 వచ్చేసి జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్లో కూడా ప్లేలిస్ట్ సేమ్ ఇలాగే క్రియేట్ చేశాను. దాంట్లో అయితే ఎక్కువ వీడియోస్ ఉంటాయి. ఇంటర్లింక్ సంబంధించి వ్యాలెట్ క్రియేషన్ ఇవన్నీ కూడా అందులో చెప్పాము. అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్ని వీడియోలు చేసేసాము. థంబ్నెయిల్ బట్టి మీకు లోపల కంటెంట్ ఏంటనేది అర్థమైపోద్ది అన్నమాట. చూసారుగా ఇక్కడ ITLX వ్యాలెట్ అని ఉంది. ఇలాగ మీరు చూసి చేసుకోవచ్చు. మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పనులు ఏంటని చూసుకుందాం. ముందుగా ఇంటర్లింక్ ఓపెన్ చేయండి. ఇంటర్లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ రకంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఎప్పటికప్పుడు మీరు ఆల్రెడీ నాకు సెక్షన్ ఎక్స్పైర్ అని వచ్చింది. బేసిక్గా నేను అదే చెప్దాం అనుకున్నాను. ఆన్ చేయగానే నాకు వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయగలరు, ఎన్నిసార్లు మీరు ఒకవేళ క్లోజ్ చేసి మళ్ళీ మీరు వెళ్ళి ఆన్ చేసినా సరే మళ్ళీ సీజన్ ఎక్స్పైర్ అనే వస్తుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు రీలాగిన్ అనేది చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, లాకౌట్ అయిపోయింది దానికి, అది మనం ఏం చేయకుండానే. ఇప్పటికీ దాదాపు 73 లక్షల దగ్గరలో ఉన్నారండి. చూసారుగా, 73 లక్షల మంది డౌన్లోడ్స్కి దగ్గరలో ఉన్నారు. ముందుగా మీరు ఏం చేయాలంటే, ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి కింద డెమో అని కాకుండా పైన గెట్ స్టార్టెడ్ నవ్ అని చూస్తారు, దీన్ని లాగాలన్నమాట. ఓకే, లాగిన తర్వాత
మీరు సైన్ అప్ చేస్తారా, లాగిన్ చేస్తారా? సైన్ అప్ కాదు, లాగిన్ చేయాలి కాబట్టి లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక మీ ఐడి నెంబర్ ఏదైతే ఉందో అది వస్తుంది. ఒకవేళ ఐడి నెంబర్ రాకపోతే మీ ఐడి నెంబర్ ఎలా చూసుకోవాలి ఏంటంటే కూడా నేను వీడియోలోకి వెళ్ళాక చెప్తా. ఇలా వచ్చిన తర్వాత సింపుల్గా లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ గుర్తుంటే హ్యాపీ. ఈ ఫింగర్ ప్రింట్ ఇచ్చేస్తే పాస్వర్డ్ వచ్చేస్తుంది. ఒకవేళ పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కొట్టి మీరు ఏదైతే జీమెయిల్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ జీమెయిల్ ఐడి ఇస్తే ఆ జీమెయిల్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీరు కొత్తగా ఇక్కడ పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఎంటర్ పాస్వర్డ్ అనేది. ఓకే, ఇప్పుడు నాకు ఎలాగో గుర్తుంది కాబట్టి నేనేం చేస్తానంటే మళ్ళీ ఒక్కసారి బ్యాక్ వచ్చేసి, ఇది నా డెమో అకౌంట్ అండి, ఒరిజినల్ అకౌంట్ కాదు. ఓకే, డెమో అకౌంట్, అందుకే దీంట్లో అన్ని డిఫరెంట్గా కనిపిస్తాయి మీకు. దాని తర్వాత మన మెయిల్ ఐడి ఏమైనా చూస్తారో మన మెయిల్ ఐడి చూపిస్తే దాని మీద క్లిక్ చేయండి. ఏదైతే జీమెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తారో మళ్ళీ ఒకసారి అదే మెయిల్ ఐడి పైకి పాపప్ అవుతుంది. మళ్ళీ సేమ్ మెయిల్ ఐడి మీద మీరు క్లిక్ చేయండి. సేమ్ మెయిల్ ఐడి మీద మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి లాగిన్ అవ్వడం జరుగుద్ది. చూసారు కదా, నేను ఇది డెమో అకౌంట్ కాబట్టి దీంట్లో ఎక్కువగా మైనింగ్ చేయట్లేదు. ఇది టెస్టింగ్ పర్పస్ కాబట్టి నేను కావాలని చేయకపోవడం వల్ల, అంటే ఎవరైతే సరిగ్గా మైనింగ్ చేయట్లేదో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పడం కోసమే ఈ అకౌంట్ అన్నమాట. కాబట్టి ఈ అకౌంట్లో చూసారు కదా, దాదాపు నాకు వచ్చిన ఐటీఎల్జీ 1800 అయితే పోయిన ఐటీఎల్జీ దాదాపు 1800 అన్నమాట. అంటే సగం కాయిన్స్ పోయినాయి. ఇవన్నీ రికవరీ చేసుకోవడం కూడా మనం చాలాసార్లు చెప్పాం. రికవరీ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్టెప్స్ చూపిస్తాయి. ఆపకుండా ఇక్కడ చూసారు కదా 24 మైనింగ్స్, ఇక్కడ నేను డాట్ పెడతాను కదా, ఆపకుండా 24 మైనింగ్స్ మీరు చేస్తూ ఉంటే ప్రతిరోజు 6 వస్తాయి కదా, అలాగే 6 నెలలు 24 4 రోజులు ఆపకుండా మైనింగ్ చేస్తే మీకు దాదాపు 90% కాయిన్స్ అనేవి రికవరీ అయిపోతాయి. అంటే ఇక్కడ పోయిన కాయిన్స్ అనేవి కూడా మీకు ఇక్కడికి వచ్చి యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు కూడా మైనింగ్ ఎలా చేయాలని అందరికీ తెలిసిందే. ఇక్కడ స్టిల్ మైనింగ్ మీద క్లిక్ చేసాక చిన్న యాడ్ వస్తుంది. యాడ్ వచ్చిన తర్వాత దాన్ని మనం జస్ట్ ఇలా ఇంటూ మార్క్ కొట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ చూసారుగా నాకు బర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో, ఎందుకంటే డెమో అకౌంట్ కంటే ఎక్కువగా నేను మైనింగ్ చేయను, అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి బర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అలాగే రెండో పాయింట్ వచ్చేసి ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్ చూసారు, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పర్సంటేజ్ చూడండి ఎంత దారుణంగా ఉందో. ఎందుకంటే నేను దీంట్లో ఏం చేయను కాబట్టి చాలా దారుణంగా ఉందన్నమాట. డైలీ మైనింగ్ రేట్ వచ్చేసి 14% ఉంది. గ్రూప్ మైనింగ్ రేట్ 0, బర్నింగ్ హిస్టరీ అయితే ఏకానికి 70 ఉందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇలా రాకుండా ఉండాలంటే మీరు మైనింగ్స్ అనేది రెగ్యులర్గా చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఇది డైలీ మైనింగ్ రేట్ అనేది పెరుగుద్ది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కేవైసీకి మీరు అప్లై చేసినప్పుడు వాళ్ళు దీన్ని బట్టే ఎవరిది ముందు చేయాలి ఎవరిది లేట్గా చేయాలని చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ మైనింగ్ రేటు, ఆల్రెడీ గ్రూప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇవి కూడా మనకి ఎందరూ చూపించినట్టు ప్లేలిస్ట్లోకి వెళ్తే అన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు బాగానే ఉందండి. నెక్స్ట్ మనకు అప్డేట్స్ అని దేంట్లో వస్తాయంటే ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ అని ఉన్న దాంట్లోనే వస్తాయి. ఇక్కడ సోషల్ కనెక్ట్ ఉంది కదా, దీనికి పైన వెరిఫైడ్ అని వస్తుందన్నమాట. వెరిఫైడ్ అని చెప్పి సేమ్ ఈ రకంగా వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత 24 గంటల టైం మాత్రం ఇస్తారు. ఆ 24 గంటల్లోనే మనం కేవైసీ చేసుకోవాలి. ఎప్పుడైతే కేవైసీకి మనం రెడీగా ఉన్నామని అనుకుంటామో అప్పుడు మాత్రమే మనం క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు మాత్రమే మనం స్టార్ట్ చేయాలి. అంతేగాని సరదా కోసం ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే కేవైసీ చేయగానే వెంటనే మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తాయంటే కొద్దిగా అందరికీ అవ్వాలి కాబట్టి మ్యాక్సిమం మీకు ఈ రేటింగ్ బట్టే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అదంతా కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ దాకా బాగానే ఉంది. మీరు లాగిన్ చేయడం నేర్చుకున్నారు, దాని తర్వాత బర్నింగ్ అయిన కాయిన్స్ వెనక్కి తెచ్చుకోవడం కూడా నేర్చుకున్నారు. ఇదంతా బాగానే ఉంది. అలాగే క్యూరేటర్ని ఎలా ఎంచుకోవాలో కూడా మనం ఇప్పుడు చెప్పాం, అది బాగానే ఉంది. నెక్స్ట్ వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ఆల్రెడీ మీరు వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటే నో ప్రాబ్లం. ఒకవేళ వ్యాలెట్ క్రియేట్ చేసుకోకపోతే ఏ రకంగా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా ఇదే వీడియోలో మీకు చెప్తాను, ఎందుకంటే అన్నీ ఒకేసారి అయిపోతాయండి. ఒకవేళ క్రియేట్ చేసుకుంటే క్రియేట్ చేసిన దాకా స్కిప్ చేసేయండి సరిపోద్ది. దాని తర్వాత నుంచి మిగతా సబ్జెక్ట్ అనేది చూస్తే చాలన్నమాట. ఓకేనా, కాబట్టి మీరు ముందుగా ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి క్రియేట్ వ్యాలెట్, పైన బ్లూ కలర్లో వచ్చింది, కింద వచ్చేసి ఇంపోర్ట్ వ్యాలెట్ అని వచ్చిందన్నమాట. క్రియేట్ వ్యాలెట్ అంటే మీరు అసలు వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోలేదు, కొత్తగా మీరు వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయాలన్నమాట. అలా కాదండి మాకు అసలు వ్యాలెట్ అనేది గతంలో ఉంది, దాన్ని మళ్ళీ మేము తెచ్చుకోవాలనుకుంటే దాన్ని ఎలా చేసుకోవాలో కూడా నేను ఇదే వీడియోలో చెప్తాను, కాబట్టి పూర్తిగా చూడండి. ముందుగా క్రియేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఒక 6 అంకెల పాస్వర్డ్ ఏదో ఒకటి పెట్టుకోండి. ఎగ్జాంపుల్కి నేను 2 సార్లు మర్చిపోకుండా పెట్టుకోండి. ఓకే, పెట్టుకున్న తర్వాత ఫింగర్ ప్రింట్ ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే ఫింగర్ ప్రింట్ అనేది అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ ఇచ్చుకుంటే బెటర్ అన్నమాట. ఓకే, యువర్ ఆల్ సెట్. కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత ముందుగా మీరు ఏం చేయాలంటే కింద లాస్ట్ ఆప్షన్ ఉంది చూస్తారా, ఇక్కడ మనిషి బొమ్మ మీద నొక్కాలన్నమాట. మనిషి బొమ్మ మీద నొక్కిన తర్వాత ఈ రకంగా వస్తుంది. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే కనెక్ట్ నౌ మీద క్లిక్ చేయాలి. ఓకే, పైన ఇచ్చిన దాని మీద కనెక్ట్ చేయాలి, మీ వ్యాలెట్ని కనెక్ట్ చేయాలి. ఓకేనండి, ఇక్కడ సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది. 0.20 హెచ్సిఎస్ అనేది నాకు వచ్చింది. చాలామందికి హెచ్సిఎస్ కూడా ఏంటో తెలీదు. ఈ హెచ్సిఎస్ అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అండి. దీనివల్లే మనకి తర్వాత వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎంత పర్సంటేజ్లో రావాలనేది కంపెనీ డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, 1-2 సార్లు చెప్తున్నా, ఈ అకౌంట్తో ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోమాకండి. ఇది నేను ఇచ్చిన నా ఐడి నెంబరు. ఇది ఐడి నెంబర్ మీకు కూడా ఇక్కడ వస్తుంది, స్టార్టింగ్లో కూడా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ట్రేడింగ్ అని ఉంది. మళ్ళీ దీని మీదకి వచ్చాను. చివరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు రిఫరల్ కోడ్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీరు దీనికన్నా ముందు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నా రిఫరల్ కోడ్ ఇచ్చేయండి. ఇచ్చేస్తే ఏమవుతుందంటే మీకు హెచ్సిఎస్ స్కోర్ అనేది కొంచెం పెరుగుతుంది. నా రిఫరల్ కోడ్ వచ్చేసి ఇక్కడ మీకు వేస్తున్నాను, క్లారిటీ చూసుకోండి. మొత్తం అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి అన్నమాట, స్మాల్ లెటర్స్ ఉండవు. క్యాపిటల్ లెటర్స్లో ముందుగా YFZPGFGX. ఓకేనా, అలా ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఇది కూడా గ్రీన్ అవుద్ది అన్నమాట. చూసారు కదా, హెచ్ఎస్ కోల్డ్ అనేది ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయ్యింది అని చెప్తుంది. ఇక్కడ చూసారు ఎంత పెరిగిందో, ఒక దెబ్బకి 2000 పాయింట్లు హెచ్ఎస్ స్కోర్ అనేది పెరిగిందన్నమాట. ఏది ఇవ్వాలంటే ఈ YFGFGX ఒకసారి చూసుకోండి, నేను ఏమైనా తప్పుగా చెప్తే. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, వ్యాలెట్ ఆప్షన్లోకి వచ్చేయండి. ఇక్కడ మీకు బ్యాకప్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ బ్యాకప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఖచ్చితంగా. షో మై రికవరీ పాస్వర్డ్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇది నేను డెమో అకౌంట్ కాబట్టి నాకు పోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే నాది మెయిన్ అకౌంట్ కాదు కాబట్టి. ఇక్కడ మీకు ఈ రకంగా వస్తుంది. అంటే వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఇది. మొత్తం చెప్తాను క్లియర్గా, మిస్ చేసుకోకుండా చూడండి. ఇక్కడ మీరు దీన్ని కాపీ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కాపీ ఆప్షన్ చూడండి, కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని ఒక దగ్గర సేవ్ చేసుకోండి, లేదా జాగ్రత్తగా రాసి పెట్టుకోండి ఇవన్నీ. దాని తర్వాత ఐ సేవ్డ్ ద పాస్వర్డ్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే స్టార్టింగ్లో చూపించిందో అది లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అప్ అండ్ డౌన్ మారుతాయి. కాబట్టి ముందుగా మీరు ఏం చేయాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ అనేది పడిందా, నో ప్రాబ్లం. స్క్రీన్ షాట్ పడింది కాబట్టి ఇప్పుడు మనం అది సేవ్ ద పాస్వర్డ్స్ చేసిన తర్వాత ఇక్కడ ఫేస్ 5లో ఏముంది మనకి గుర్తుండదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫొటోస్లోకి వెళ్ళి ఫేస్ 5లో ఏముంది, ఈ స్టేట్ ఉంది కదా ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ 8లో ఏ వర్డ్ ఉంది అనేది కూడా చూసుకోవాలన్నమాట. ఫేస్ 8లో ఏ వర్డ్ ఉంది, రోస్ట్ అని ఉందన్నమాట. ఈ రోస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఫేస్ 11లో ఏముందంటే ఇక్కడ చూసుకోండి. ఫేస్ 11లో ఏముంది, హెల్త్ అని ఉంది. హెల్త్ మీద క్లిక్ చేయండి, కన్ఫామ్. ఓకే, మీది అనేది బ్యాకప్ అయిపోయింది. ఒకటి బ్యాకప్ సక్సెస్ఫుల్ అని అయిపోయింది. ఒకవేళ మీ వ్యాలెట్ మర్చిపోయారు అనుకోండి, అంటే మళ్ళీ మీరు ఎప్పుడైనా లాగౌట్ అయిపోయింది, వ్యాలెట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మేనేజ్ వ్యాలెట్, ఇక్కడ మీరు ఎన్ని వ్యాలెట్లని క్రియేట్ చేసుకోవచ్చు, దానివల్ల నష్టమే లేదు. ఓకే, ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది సరే, యారో మార్క్ మీద క్లిక్ చేయండి. అంటే ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే మీరు ఒకవేళ పాస్వర్డ్స్ అనేది సేవ్ చేసుకోవాలనుకుంటే ఎలా చేయాలనేది, అంటే 24 పాస్వర్డ్స్ గురించి చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రికవరీ ఫేస్ అని చూస్తే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇవ్వండి మీ 12 పాస్వర్డ్స్ అనేది ఇక్కడ వచ్చేసినాయి. ఓకే, దీన్ని మీరు కాపీ చేసుకొని సేవ్ చేసుకొని ముందుగా పెట్టుకోండి. ఇవన్నీ కూడా 48 గంటల్లో చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ అప్డేట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ పోయినాయి అనుకోండి, మళ్ళీ అప్పటికప్పుడు మీరు తెచ్చుకోవాలంటే కష్టం. ఇప్పుడు కాపీ చేసుకున్నాం కదా, ఇప్పుడు వ్యాలెట్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, సింపుల్గా దీని మీద క్లిక్ చేసాము, యాడ్ వ్యాలెట్ ఉంది. దాని తర్వాత మనకి చూసారు కదా ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తున్నాయి. ఇందాక మీకు స్టార్టింగ్లో వచ్చినట్టు వస్తాయి, కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటారా లేకపోతే వ్యాలెట్ని ఇంపోర్ట్ చేసుకుంటారని. ఇక్కడ వ్యాలెట్ని ఇంపోర్ట్ చేసుకుంటాం కానీ దీని మీద క్లిక్ చేసి రికవరీ పాస్వర్డ్స్ మీద క్లిక్ చేసి ఇందాక మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ కరెక్ట్గా ఇచ్చేస్తే
అది మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి సేమ్ వ్యాలెట్ మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్రెడీ మనం వ్యాలెట్లో లాగిన్ అయ్యి ఉన్నాం కాబట్టి మీకు ఈ రకంగా చూపిస్తున్నాను. మామూలుగా అయితే పక్కన ఫోటో వేసాను కదా, మీకు ఒక లాగౌట్ అయిపోతే ఈ విధంగా వస్తుందండి. అంటే మీరు వేరే ఫోన్లో లాగిన్ చేసినా ఫోన్ పోయినా మీకు ఈ రకంగా వస్తుంది అన్నమాట. నేను సెకండ్ ఫోటోలో చూపించినట్టు క్రియేట్ వ్యాలెట్ అని కానీ లేదా ఇంపోర్ట్ వ్యాలెట్ అని కానీ వస్తే ఇంపోర్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి మీ పాస్వర్డ్స్ అనేది ఇందాక సేవ్ చేసుకున్నారు కదా, సేమ్ దీంట్లో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా ఇస్తున్నానో అలా ఇస్తే ఆటోమేటిక్గా మీ పాత వ్యాలెట్ అనేది ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనండి, ఇక్కడ వరకు మీకు మొత్తం క్లారిటీగా చెప్పాను కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 వచ్చేసి ఒకవేళ మీది లాగౌట్ అయిపోతే ఎలా లాగిన్ అవ్వాలనేది నేర్చుకోండి, అది చాలా చాలా ముఖ్యం. రెండోది వచ్చేసి మీ జీమెయిల్ ఐడి పర్ఫెక్ట్గా పనిచేస్తుందో లేదో చూసుకోండి. నెంబర్ 3 వచ్చేసి మీకు ఏమైనా బర్నింగ్ హిస్టరీ ఉంటే ఈ బర్నింగ్ హిస్టరీ అనేది అంత మంచిదండి. ఓకే, మినిమం 24 మైనింగ్లు చేసుకుంటే 90% మీ యొక్క వ్యాలెట్లో బర్నింగ్ అండ్ కాయిన్స్ అన్ని రిటర్న్ తెచ్చుకోవచ్చు. నెంబర్ 3 వచ్చేసి మీరు వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నా వాటిలో 24 పాస్వర్డ్స్ నేను చెప్పిన విధంగా సేవ్ చేసుకొని జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకుపెట్టుకోండి, లేదా రాసి పెట్టుకోండి. 2 కూడా చేయండి ఒకవేళ అవసరం అయితే చేసుకోండి. దాని తర్వాత నెంబర్ 4 వచ్చేసి మీ ఆధార్ కార్డులో ఫోటోలు ఏమైనా చిన్నప్పుడు ఉంటే ఆధార్ కార్డులో ఫోటో అనేది అప్డేట్ చేసుకోండి. దానివల్ల మీకు కేవైసీ వచ్చినప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎందుకంటే కేవైసీ అనేది కేవలం 24 గంటల కౌంట్ డౌన్ టైం మాత్రం ఉంటుంది. దాంట్లో మనం ఎటువంటి నష్టం లేకుండా కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనండి, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడు కూడా మీ పాస్వర్డ్స్ని వేరే వాళ్ళకి చూపించొద్దు. ఇప్పుడు నేనేదో స్క్రీన్ షాట్ చేసి యూట్యూబ్లో పెట్టానని మీరు ఎవరికి పడితే వాళ్ళకి మీ పాస్వర్డ్స్ అనేది చూపించకూడదు. ఎందుకంటే చూపిస్తే వాళ్ళు మీ వ్యాలెట్ని వాడేసుకోవచ్చు అన్నమాట. 24 పాస్వర్డ్ ఉంటే చాలు, ఎవరితో పని లేదు, వాళ్ళ దాంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మరి నేను ఎందుకు చూపించానంటే ఇది డెమో అకౌంట్, నేను పెద్దగా దీన్ని వాడను, కావాలంటే నేను డిలీట్ చేసేసి మళ్ళీ కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసుకోగలను కాబట్టి ఎటువంటి నష్టం నాకు లేదన్నమాట. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ టీం వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అప్పటికప్పుడు మనం టెన్షన్ పడే పని లేకుండా మొత్తం అన్నీ కూడా ఇప్పుడే రెడీ చేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. ఓకేనండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.